వెల్కమ్ టు విజేత స్కిల్ అకాడమీ. సో విజేత స్కిల్ అకాడమీ యాప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో మనము నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనము డిశ్చార్జ్ ల్యాంప్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ డిశ్చార్జ్ ల్యాంప్లో మనకు కరెంట్ అనేది ఏ విధంగా పాస్ అవుతుంది అంటే ఫిలమెంట్ ఏమి ఉండదు. సో ఇంతకుముందు మన ఫిలమెంట్ ల్యాంప్లో ఏంటిది, కరెంట్ అనేది త్రూ ఫిలమెంట్ పాస్ అవుతుంది. బట్ డిశ్చార్జ్ ల్యాంప్లో కరెంట్ అనేది ఫిలమెంట్స్ అనేది ఏమి ఉండవు. సో ఫిలమెంట్ ఉండకుండా ఏమవుతుంది అంటే మనము గ్యాసెస్ ఆర్ లేదా వేపర్ను ఫిల్ చేస్తాము. ఓకేనా. సో కరెంట్ అనేది ఏ విధంగా పాస్ అవుతుంది అంటే త్రూ గ్యాసెస్ కానీ వేపర్ వల్ల కరెంట్ ఫ్లో అయిపోయి మనకు లైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాసెస్ని యూజ్ చేయొచ్చు. సో ఇందులో నియాన్ గ్యాస్ యూజ్ చేయొచ్చు, మెర్క్యూరీ గ్యాస్ యూజ్ చేయొచ్చు అండ్ సోడియం వేపర్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ డిఫరెంట్ గ్యాసెస్ యూజ్ చేయడం వల్ల మనకు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ నియాన్ గ్యాస్ యూజ్ చేసామనుకోండి, మనకు కలర్ ఆఫ్ లైట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఆరెంజ్ రెడ్ కలర్ లైట్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మెర్క్యూరీ యూజ్ చేసామనుకోండి, మెర్క్యూరీ గ్యాస్ యూజ్ చేస్తే మనకు ఏంటిది బ్లూయిష్ కలర్ లైట్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ ఏంటిది సోడియం వేపర్ ల్యాంప్ యూజ్ చేసామనుకోండి, సో మనకు లైట్ అనేది ఎల్లో అండ్ ఆరెంజ్ అండ్ ఎల్లో లైట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా డిఫరెంట్ గ్యాసెస్ని యూజ్ చేస్తే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఆఫ్ లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఒకసారి చూద్దామండి. సో డిశ్చార్జ్ ల్యాంప్. సో ఈ డిశ్చార్జ్ ల్యాంప్లో కరెంట్ అనేది మనకి ఏ విధంగా పాస్ అవుతుంది, ద కరెంట్ ఈజ్ పాసింగ్ త్రూ ఏ విధంగా పాస్ అవుతుంది, బై గ్యాస్ ఆర్ లేదా వేపర్ వల్ల పాస్ అవుతుంది. సో పాస్ అయిపోయి ఏమవుతుంది, ఇట్ గివ్స్ లైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏమేం గ్యాస్ యూజ్ చేయొచ్చు, ఇక్కడ ఏమేం వేపర్ యూజ్ చేయొచ్చు, ద ఎలిమెంట్స్ యూజ్డ్ ఆర్. సో ఏమేం గ్యాస్ను మనం యూజ్ చేయొచ్చు, ఇక్కడ నియాన్ గ్యాస్ను యూజ్ చేయొచ్చు ఆర్ లేదా మెర్క్యూరీ గ్యాస్ని యూజ్ చేయొచ్చు అండ్ సోడియం వేపర్ను కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, మనం డిఫరెంట్ గ్యాస్ మనకేమవుతుంది, యూజ్ చేసే గ్యాస్ను బట్టి కలర్ ఆఫ్ లైట్ అనేది చేంజ్ ఉంటుంది. సో ఒకవేళ నేను ఏం చేస్తాను, నియాన్ డిశ్చార్జ్ ల్యాంప్ యూజ్ చేశాను అనుకోండి, నియాన్ గ్యాస్ యూజ్ చేశాను అనుకోండి, నియాన్ డిశ్చార్జ్ ల్యాంప్ గివ్స్. సో ఒకవేళ నియాన్ డిశ్చార్జ్ ల్యాంప్ ఇచ్చాను అనుకోండి, మనకి ఏ కలర్ లైట్ వస్తుంది అంటే ఆరెంజ్ రెడ్ కలర్ వస్తుంది. ఆరెంజ్ రెడ్. సో ఆరెంజ్ రెడ్ కలర్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మెర్క్యూరీ గ్యాస్ యూజ్ చేసామనుకోండి, మెర్క్యూరీ లైట్ గివ్స్ ఏ కలర్ వస్తుంది, బ్లూయిష్ కలర్. ఒకవేళ సోడియం వేపర్ యూజ్ చేసామనుకోండి, సోడియం వేపర్ లైట్ ల్యాంప్ అనేది ఏ కలర్ ఇస్తుంది అంటే సోడియం వేపర్ ల్యాంప్ గివ్స్ ఆరెంజ్ ఎల్లో లైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ గ్యాసెస్ను బట్టి కలర్ ఆఫ్ లైట్ కూడా మనకు చేంజ్ ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనము సోడియం డిశ్చార్జ్ ల్యాంప్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. సోడియం డిశ్చార్జ్ ల్యాంప్. సో ఈ సోడియం డిశ్చార్జ్ ల్యాంప్ అంటే మనకు చాలా ఇంపార్టెంట్. ఈ సోడియం డిశ్చార్జ్ ల్యాంప్ అనేది మనకు లైట్ అనేది తక్కువగా వస్తుంది. సో ల్యూమినసిటీ అంటే తక్కువగా ఉంటుంది. ఈ సోడియం డిశ్చార్జ్ ల్యాంప్లో లైట్ తక్కువగా రావడం జరుగుతుంది, అంటే ల్యూమినసిటీ తక్కువగా ఉంటుంది. సో మనకు లైట్ ఎక్కువ రావాలి అంటే ఏం చేస్తామంటే సో దాని యొక్క లెంత్ని ఇంక్రీజ్ చేస్తాం. సో లెంత్ని ఇంక్రీజ్ చేయడం కోసము ఈ సోడియం వేపర్ ల్యాంప్లో ఏం చేస్తున్నామంటే యూ షేప్డ్ ట్యూబ్స్ని యూజ్ చేస్తాం. ఈ సోడియం వేపర్ ల్యాంప్లో లెంత్ ఇంక్రీజ్ చేయడం కోసం ఏం యూజ్ చేస్తున్నాము, యూ షేప్డ్ ట్యూబ్. ఈ విధంగా యూ షేప్డ్ ట్యూబ్స్ని యూజ్ చేస్తాము. ఓకేనా. సో ఈ యూ షేప్డ్ ట్యూబ్స్ నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇక్కడ 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. 2 ఆక్సైడ్ కోటల్ ఎలక్ట్రోడ్స్ని ఇక్కడ ఎండ్స్ దగ్గర సీల్ చేస్తున్నాము. 2 ఆక్సైడ్ కోటల్ ఎలక్ట్రోడ్స్ను ఎండ్స్ దగ్గర మనం ఏం చేస్తున్నాము, సీల్ చేస్తున్నాము. సో ఇక్కడ ఈ యూ షేప్డ్ ట్యూబ్ లోపల ఏం ఫిల్ చేస్తున్నాము అంటే మనము నియాన్
నియాన్ అండ్ సోడియం వేపర్, సోడియం గ్యాస్ అనేది ఫిల్ చేస్తున్నాము. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఈ యూ షేప్ ట్యూబ్లో నియాన్ అండ్ సోడియం గ్యాస్ అనేది ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ నియాన్ అండ్ సోడియం గ్యాస్ అనేది మనము సో ఈ యూ షేప్డ్ ట్యూబ్ లోపల ఫిల్ చేస్తున్నాము. సో నెక్స్ట్ ఏంటిది, ఈ ఎంటైర్ సెటప్ మొత్తము కూడా ఒక డబుల్ వాల్డ్ ఎంక్లోజర్లో ఫిక్స్ చేస్తున్నాను. ఈ మొత్తం సెటప్ కూడా ఏం చేస్తున్నామంటే ఒక డబుల్ వాల్డ్ ఎంక్లోజర్లో తీసుకుంటున్నాను. ఇదేంటిదంటే డబుల్ వాల్డ్ ఎంక్లోజర్, డబుల్ వాల్డ్ ఎంక్లోజర్. ఓకేనా. సో ఇక్కడ మనకు వస్తుంది కదా, దీని యొక్క కనెక్షన్స్ కావాలి కదా. ఇదేమి కనెక్ట్ చేస్తామంటే హై లీకేజ్ రియాక్టెన్స్కి కనెక్ట్ చేస్తాము. హై లీకేజ్ రియాక్టెన్స్ ఉన్న ట్రాన్స్ఫార్మర్కి కనెక్ట్ చేస్తాము. ఇది హై లీకేజ్ రియాక్టెన్స్ ఉన్న ట్రాన్స్ఫార్మర్కి కనెక్షన్ చేస్తాము. సో ఇదంతా కూడా మళ్ళీ దేనికి ఇక్కడ ఒక మధ్యలో ఒక కెపాసిటర్ ప్లేస్ చేస్తున్నాము, ఒక కెపాసిటర్ ఇస్తున్నాము. సో ఇదంతా సెటప్ కూడా ఏంటిది, సింగిల్ ఫేజ్ సప్లైకి కనెక్ట్ చేస్తున్నాం. త్రూ ఒక స్విచ్ నుంచి సింగిల్ ఫేజ్ సప్లైకి ఇస్తున్నాము. ఇదేంటి సింగిల్ ఫేజ్ 230 volts సప్లై కనెక్ట్ చేస్తున్నాం. సో ఇదేంటిది హై లీకేజ్ రియాక్టెన్స్, ఇదేంటిది హై లీకేజ్ రియాక్టెన్స్ ట్రాన్స్ఫార్మర్, హై లీకేజ్ రియాక్టెన్స్ ట్రాన్స్ఫార్మర్. ఇదేంటిది కెపాసిటర్, ఇదేంటిది ఇది కెపాసిటర్. సో ఈ విధంగా మనకు సోడియం డిశ్చార్జ్ ల్యాంప్ అనేది ఉంటుంది. అర్థమైంది కదా. సో సోడియం డిశ్చార్జ్ ల్యాంప్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క మనకు ఎక్కువ లైట్ రావడం కోసం, ఎక్కువ ల్యూమినిసిటీ రావడం కోసము దాని యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ ఉంటుంది. సో ఆ లెంత్ రావడం కోసం నేను ఏం చేస్తున్నాను, ఒక యూ షేప్డ్ ట్యూబ్ అనేది తీసుకుంటున్నాను. ఓకేనా. ఈ యూ షేప్డ్ ట్యూబ్లో ఒక 2 ఆక్సైడ్ కోటల్ ఎలక్ట్రోడ్ను దీనిలో సీల్ చేస్తున్నాము. సీల్ చేసిన తర్వాత సో ఈ కాంటాక్ట్స్ మొత్తం దేనికి కనెక్ట్ చేస్తాము, ఒక హై లీకేజ్ రియాక్టెంట్ ట్రాన్స్ఫార్మర్కి కనెక్ట్ చేస్తాము. సో దానికి ఇంకొకటి ఒక కెపాసిటర్ ఉంటుంది. ఇదంతా కూడా ఏంటిది ఒక ఏసీ సప్లైకి కనెక్ట్ చేయండి. సో ఇక్కడ చూడండి ఇంకొకటి ఒక డబుల్ వాల్డ్ ఎంక్లోజర్లో ప్లేస్ చేసి, ఇదంతా సెటప్ కూడా ఒక డబుల్ వాల్డ్ ఎంక్లోజర్ గ్లాస్ లోపల ప్లేస్ చేస్తున్నాము. ఎందుకు అంటే సో అది టెంపరేచర్ మెయింటైన్ చేయడం, ఆపరేటింగ్ టెంపరేచర్ను మెయింటైన్ చేయడం కోసము ఈ డబుల్ వాల్డ్ ఎంక్లోజర్లో ప్లేస్ చేస్తాము. దీని యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో వర్కింగ్ చూద్దామండి. కన్స్ట్రక్షన్ అయితే అర్థమైంది కదా. సో వర్కింగ్ చూద్దాం. సో వర్కింగ్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ స్విచ్ అనేది ఆన్ చేయలేదు. స్విచ్ ఆన్ చేయనప్పుడు మనకు ఇక్కడ ఉండే సోడియం ఉంటుంది కదా, ఈ సోడియం అనేది మనకు ఏ విధంగా ఉంటుందంటే సాలిడ్ రూపంలో ఉంటుంది. సాలిడ్ రూపంలో ఉండి ఈ వాల్స్ దగ్గర డిపాజిట్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ ఎటువంటి స్విచ్ ఆన్ చేయలేదు. స్విచ్ ఆన్ చేయనప్పుడు మనకు నార్మల్ కండిషన్లో ఏ విధంగా ఉంటుందంటే సో ఈ సోడియం అనేది సాలిడ్ రూపంలో ఉంటుంది. సోడియం అనేది ఏ రూపంలో ఉంటుంది, సాలిడ్ రూపంలో ఉంటుంది. సాలిడ్ రూపంలో ఉండి సో ఈ ట్యూబ్స్ ఎడ్జెస్ దగ్గర మనకు డిపాజిట్ అయ్యి ఉంటుంది. సో ఎప్పుడైతే నేను స్విచ్ ఆన్ చేశాను, సప్లై ఇచ్చాను, సో మనకు ఇది ఏమవుతుంది అంటే త్రూ నియాన్ గ్యాస్ వల్ల ఏమవుతుంది, ఇది లైట్ అనేది ఇస్తుంది, ఆన్ అవుతుంది. త్రూ నియాన్ గ్యాస్ వల్ల మనకి ఏమవుతుంది, లైట్ అనేది ఆన్ అవుతుంది. సో సోడియం గ్యాస్ వల్ల ఆన్ కాదు, ఫస్ట్ నియాన్ గ్యాస్ వల్ల ఆన్ అవుతుంది. సో కొద్దిసేపు అయినాక ఏమవుతుంది, ఈ ట్యూబ్ అనేది హీట్ అవుతుంది, అంటే వామ్ అవుతుంది. సో వామ్ అయిపోయిన తర్వాత మనకి ఏమవుతుంది, దీని లోపల మనకు సోడియం ఉంది కదా, సోడియం సాలిడ్ రూపంలో డిపాజిట్ అయి ఉంది కదా, అది వేపరైజ్ అవుతుంది. సో వేపరైజ్ అయిపోయి కొద్దిసేపు మొత్తం వేపరైజ్ అయిపోయిన తర్వాత ఇది ఎల్లో లైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక 10 to 15 minutes తర్వాత ఈ ల్యాంప్ అనేది టోటల్గా ఫుల్ లైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఫుల్ లైట్ అనేది ఇస్తుంది. దీని యొక్క ఆపరేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఆపరేషన్ ఓకే. సో ఇక్కడ మనకు స్టార్టింగ్ లోపల మనం ఏం చేస్తున్నామంటే సో ఈ సోడియం ఉంది కదా, సాలిడ్గా డిపాజిట్ అయి ఉంది, దాన్ని వేపర్గా కన్వర్ట్ చేయాలి. సో ఈ ల్యాంప్ను స్టార్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఎక్కువ వోల్టేజ్ని ఇవ్వాలి. ఎంత ఎక్కువ వోల్టేజ్ ఇవ్వాలి అంటే సో 380 volts ఇవ్వాలి. స్టార్టింగ్ లోపల మనకు ఈ ల్యాంప్ను స్టార్ట్ చేయాలంటే 380 volts ఇవ్వాలి. ఒకవేళ 40 watts బల్బ్ అయితే, ఒకవేళ 100 watt బల్బ్స్ అయింది అనుకోండి 450 volts అనేది ఇవ్వాలి.
450 వోల్ట్స్ అనేది ఇవ్వాలి. 450 వోల్ట్స్ ఇస్తే మనకి ఏమవుతుంది, ఇది ఆన్ అవుతుంది, లేకపోతే ఆన్ కాదు. సో ఎప్పుడైతే మనము ఎక్కువ వోల్టేజ్ ఇచ్చామో, ఎక్కువ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది వేడెక్కుతుంది. సో వేడెక్కి యాస్టీస్గా మనకు ఈ సోడియం సాలిడ్ అనేది వేపరైజ్గా కన్వర్ట్ అయిపోయి ల్యాంప్ అనేది గ్లో అవుతుంది. అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇది మనకు ఎంత ఎఫిషియన్సీ ఇస్తుంది అంటే ఇది అనేది మనకు ఎంత ఎఫిషియన్సీ వస్తుందంటే 40 to 50 లూమెన్స్ పర్ వాట్ అనేది ఇస్తుంది. 40 to 50 లూమెన్స్ పర్ వాట్ అనేది ఇస్తుంది. సో ఇంకొక దీని యొక్క లైఫ్ టైం ఎంత ఉంటుందంటే 3000 అవర్స్ వరకు లైఫ్ టైం వస్తుంది, 3000 అవర్స్. సో మళ్ళీ ఏంటంటే దీంట్లో ఎటువంటి వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ ఇవి కూడా ఉండవు, వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ కూడా ఏం ఎఫెక్ట్ చేయవు ఈ లైట్ని. సో ఈ విధంగా డిశ్చార్జ్ ల్యాంప్ అనేది ఉంటుంది. ఒకసారి వర్కింగ్ చూద్దామండి. సో వర్కింగ్ సోడియం డిశ్చార్జ్ ల్యాంప్ యొక్క వర్కింగ్ చూద్దాం. ఓకే, బిఫోర్ స్విచ్ ఆన్ కంటే ముందు ల్యాంప్ కండిషన్ ఏ విధంగా ఉంటుందంటే ద సోడియం ఏమవుతుంది, ద సోడియం is in solid form and deposit at the walls of the tube దగ్గర మనకు డిపాజిట్ అయ్యి ఉంటుంది. సో whenever AC supply is given ఎప్పుడైతే మనం ఏసీ సప్లై ఇస్తామో, ఏసీ సప్లై ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, ఇది ఏ విధంగా ఆన్ అవుతుందంటే సో నియాన్ గ్యాస్ వల్ల ఆన్ అవుతుంది. సో ఇట్ స్టార్ట్ లైక్ లో ప్రెషర్ నియాన్ లైట్ and gives pink color ఇది ఇంపార్టెంట్ అండి, పింక్ కలర్. సో స్టార్టింగ్లో మనకు ఈ సోడియం వేపర్ ల్యాంప్ అనేది ఏ కలర్లో స్టార్ట్ అవుతుంది, పింక్ కలర్లో స్టార్ట్ అవుతుంది. సో పింక్ కలర్లో ఎందుకు స్టార్ట్ అవుతుంది మనకు, సో సోడియం అనేది సాలిడ్ రూపంలో ఉంది, వేపర్ రూపంలో లేదు. కాబట్టి మనకు కరెంట్ అనేది దేని వల్ల ఫ్లో అవుతుంది, ఓన్లీ నియాన్ గ్యాస్ వల్లనే ఫ్లో అవుతుంది. సో నియాన్ గ్యాస్ వల్ల ఫ్లో అవడం వల్ల మనకు లైట్ అనేది ఏ కలర్ రావడం జరుగుతుంది, పింక్ కలర్ అనేది రావడం జరుగుతుంది. సో ఆఫ్టర్ సమ్ టైమ్స్ the tube get warmed. సో కొంచెం ట్యూబ్ అనేది వేడెక్కుతుంది, కొంచెం టైం తర్వాత ఏమవుతుంది, ట్యూబ్స్ గెట్ వామ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, సోడియం కన్వర్ట్స్ ఇంటూ వేపర్, అండ్ స్టార్ట్ గివింగ్ ఎల్లో లైట్ ఎల్లో రెడ్ అనేది రావడం జరుగుతుంది, ఎల్లో లైట్. ఫస్ట్ ఏమో పింక్ కలర్ రావడం జరుగుతుంది. సో తర్వాత వేడెక్కుతుంది, బల్బు వేడెక్కిన తర్వాత ఏ కలర్లోకి మారుతుంది, ఎల్లో లైట్కి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఒక 10 to 15 minutes ఆఫ్టర్, ఇదంతా జరగాలి అంటే ఒక 10 to 15 minutes టైం పడుతుంది. ఆఫ్టర్ 10 to 15 minutes, కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాం. ఆఫ్టర్ 10 to 15 minutes ల్యాంప్ గివ్స్ ఫుల్ లైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఫుల్ లైట్. అర్థమైంది కదా. సో ఈ విధంగా మనకు సోడియం వేపర్ ల్యాంప్ అనేది ఆన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, టు స్టార్ట్ ద ల్యాంప్, మనకు ల్యాంప్ను స్టార్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, స్టార్టింగ్లో ఎక్కువ వోల్టేజ్ అనేది ఇవ్వాలి. ఎందుకు ఎక్కువ వోల్టేజ్ ఇస్తున్నాము, సోడియం అనేది సాలిడ్ రూపంలో ఉంది. సో కాబట్టి మనకు సాలిడ్ రూపంలో ఉంటే మనకు లైట్ అనేది గ్లో కాదు, ఓన్లీ నియాన్ వల్లనే గ్లో అవుతుంది. సో ఆ ట్యూబ్ అనేది వేడెక్కడం కోసము, సో మరియు సోడియం అనేది సాలిడ్ నుంచి వేపర్ కన్వర్ట్ కావడం కోసం మనం ఏం చేస్తున్నాము, ఎక్కువ వోల్టేజ్ను అప్లై చేస్తున్నాము. టు స్టార్ట్ ద ల్యాంప్ the
the voltage ఎంత వోల్టేజ్ ఇవ్వాలి మనకు ద వోల్టేజ్ 380 volts ఫర్ 40 watts ఆర్ లేదా 450 volts ఫర్ 100 watt bulbs అయితే 450 watt how to start the lamp the voltage 380 volts for 40 watts or 450 volts for 100 watt should be applied చేయాలి సో ఇది అప్లై చేయాలంటే దేంతో రీచ్ అవుతుంది అందుకోసమే మనం ఏం చేస్తున్నాము హై లీకేజ్ ట్రాన్స్ఫార్మర్ను యూజ్ చేస్తాం మనకు స్టార్టింగ్లో ఎక్కువ వోల్టేజ్ కావాలి కదా సో ఎక్కువ వోల్టేజ్ రావడం కోసం మనం ఏం యూజ్ చేస్తున్నాము సో హై రియాక్టెన్స్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తున్నాము టు అచీవ్ దిస్ టు అచీవ్ దిస్ వోల్టేజ్ ఏ హై రియాక్టెన్స్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తున్నాం ఏ high reactance transformer is used అర్థమైంది కదా సో దానికోసం మనం ఏం చేస్తున్నాము హై రియాక్టెన్స్ ట్రాన్స్ఫార్మర్స్ని మనము యూజ్ చేస్తున్నాము సో కెపాసిటర్ ఎందుకు యూజ్ చేస్తున్నాము కెపాసిటర్ అనేది యూజ్ టు ఇంప్రూవ్ ద పవర్ ఫ్యాక్టర్ అక్కడ మనకేంటిది రియాక్టెంట్ ట్రాన్స్ఫార్మర్ వచ్చింది కదా సో హై రియాక్టెంట్ ట్రాన్స్ఫార్మర్ వచ్చిందంటే పవర్ ఫ్యాక్టర్ తగ్గిపోతుంది అందుకోసం ఏం చేస్తున్నాం ఒక కెపాసిటర్ ద కెపాసిటర్ ఈజ్ యూజ్డ్ టు ఇంప్రూవ్ పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేయడం కోసము కెపాసిటర్స్ని యూజ్ చేస్తున్నాము సో ఇది సోడియం వేపర్ ల్యాంప్ గురించి సో సోడియం వేపర్ ల్యాంప్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది అంటే ద ఎఫిషియన్సీ ఆఫ్ ల్యాంప్ ఎంత అంటే 40 to 50 ల్యూమెన్ పర్ వాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీని యొక్క లైఫ్ టైం వచ్చేసి లైఫ్ టైం ఎంత ఉంటుందంట 3000 hours లైఫ్ టైం ఎంత ఉంది మనకు 3000 hours లైఫ్ టైం అనేది రావడం జరుగుతుంది అర్థమైంది కదా సో లైఫ్ టైం ఎంత ఉంటుంది 3000 hours ఉంటుంది సో డస్ నాట్ ఎఫెక్ట్ వోల్టేజ్ వేరియేషన్స్ అనేది ఎటువంటి ఏం ఎఫెక్ట్ చేయాలి డజంట్ ఎఫెక్ట్ వోల్టేజ్ వేరియేషన్స్ అనేది ఈ ల్యాంప్ని ఏం ఎఫెక్ట్ చేయలేదు వోల్టేజ్ వేరియేషన్స్ సో ఇవన్నీ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే హైవేస్లలో యూజ్ చేస్తాము ఎక్కువ హైవేస్ కానీ రోడ్ పైన ఓకేనా సో స్ట్రీట్ లైట్గా వాటిలలో మనము ఈ టైప్ ఆఫ్ ల్యాంప్స్ని యూజ్ చేస్తాము సో మనకు ఈ ల్యాంప్ స్టార్టింగ్లో ఏ కలర్ వస్తుంది ఇది ఇంపార్టెంట్ స్టార్టింగ్ పింక్ కలర్లో స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్గా ఏమవుతుంది ఎల్లో కలర్ స్టార్టింగ్లో పింక్ అవుతుంది నెక్స్ట్ ఏ కలర్లోకి వస్తుంది ఆఫ్టర్ సమ్ టైం ఎల్లో కలర్లోకి రావడం జరుగుతుంది ఎల్లో కలర్ లైట్ అనేది రావడం జరుగుతుంది సో దిస్ ఈజ్ అబౌట్ ద సోడియం వేపర్ ల్యాంప్ సో ఇవన్నీ కూడా మీరు నోట్స్ చేసుకోండి నోట్స్లో రాసుకోండి ఇవన్నీ పాయింట్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సో వీటిలో నుంచి వచ్చే ఛాన్స్ ఉందండి కంపల్సరీగా థ్యాంక్ యూ